మనుషులు కొద్ది కాలమే కొద్దిసేపే మనల్ని ఆదరించగలరు, కానీ దేవుడు నిత్యము మనల్ని ఆదరించగలరు. చాలాసార్లు ఒంటరి స్థితి గుండా మనం అందరం వెళ్ళాల్సి ఉంటుంది. ఒక ఒంటరి ప్రయాణము కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది. నాకెవరూ లేరు అనే ప్రయాణం గుండా వెళ్ళాల్సి వచ్చింది. అలాంటి టైంలో యేసు పాదాలు పట్టుకొని మరియమ్మ గారు ఎలాగైతే ఏడ్చారో, ఈరోజు మనం ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చినప్పుడు, నా దిక్కు నీవేనయ్యా, నా ఆధారము నీవేనయ్యా, నీవు లేకపోతే నాకు ఈ లోకములో ఇంకెవరూ లేరయ్యా అని చెప్పి మనం అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. తర్వాత అద్భుత కార్యాన్ని మీరు చూస్తారు. లాజర్ గారు తిరిగి లేపబడ్డం, ఇవన్నీ మనం చూస్తాం. మన జీవితాల్లో అద్భుతాలు జరగాలన్నా, మన జీవితంలో దేవుని కార్యము స్థిరంగా నడవాలన్నా మనకు ఖచ్చితంగా యేసు పాదాలే పట్టుకోవాలి, మనుషులను కాదు. ఈ లోకంలో ఉన్న బంధువులు, స్నేహితులు, డబ్బు, నాకు డబ్బు ఉందండి, హోదా ఉందండి, పేరుంది, ఇవన్నీ ఉన్నాయంటే ఇవి అన్నీ కూడా ఏదో ఒక రోజు పనికి రాకుండా పోతాయి. కానీ దేవుడు మాత్రం, యేసు ప్రభువారు జీవము గల మాటలు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన మనల్ని ఆదరించే దేవుడు అనే మాటను మనం